ఓకే 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 థ్యాంక్ యూ. అవి భరత్ గారు యా ప్రకాష్ వరద జలం ఎట్లయితే అండి ఇప్పుడు అవి మేము వాడుకోవాల్సిన శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము వాడుకోవాల్సిన నీళ్ళు అవి వరద జలాలు ఎట్లయితే ఒక్క సెకండ్ కృష్ణా వాటర్స్ లో ఉచ్చ చౌదరి గారు చెప్పింది వారు చెప్పదలుచుకుంది అది నాకు అర్థమైంది ఏంటంటే 65 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ ఎప్పుడైనా కొన్ని ట్రిబ్యునల్ బేసిన్ వైజ్ గా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాయండి. ఇప్పుడు కావేరీ వాటర్స్ కి యావరేజ్ వాటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కావేరీ ట్రిబ్యునల్ డిసిషన్ తీసుకుంది. అక్కడ యావరేజ్ వాటర్స్ 50% డిపెండబిలిటీ అంటే క్లోజ్ టు యావరేజ్ వాటర్స్. ఓకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 1/3 ఏమో 75% డిపెండబిలిటీ, ఒక 1/3 ఏమో 65% డిపెండబిలిటీ, ఒక 1/3 ఏమో యావరేజ్ వాటర్స్ కు రీడిస్ట్రిబ్యూట్ చేసింది. అది ఇంకా అవార్డ్ పబ్లిష్ కాలేదు కాబట్టి అది లీగలైజ్ కాలేదు, బట్ చేసింది. గోదావరి విషయంలో అట్లా కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణా వాటర్స్ ఏదైతే రిమైనింగ్ వాటర్స్ మీద మీరు కట్టుకోండి అని బచావత్ చెప్పింది కాబట్టి మనకప్పుడు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి కట్టుకుంది. నెంబర్ 2. నెంబర్ 3, గోదావరి విషయానికి వస్తే ఇక్కడ టర్మినల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనే విషయంలో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. టర్మినల్ స్టేట్ అనేది యాజ్ పర్ కంబైన్డ్ స్టేట్ లో మనం ఉన్నప్పుడు ట్రిబ్యునల్స్ ఏవైతే చెప్పినాయో దాని ప్రకారము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టర్మినల్ స్టేట్. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇట్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సముద్రంకు దగ్గరలో 50 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నా గానీ అంతకంటే మీరు కృష్ణా గానీ గోదావరి గానీ సగం ఇటు సగం అటు ఆల్మోస్ట్ సముద్రం వరకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో టర్మినల్ స్టేట్ ఓన్లీ ఆంధ్ర అనడం కూడా నా ఉద్దేశంలో 2 టర్మినల్ స్టేట్స్ అనడం బెటర్. అది కూడా కొట్టుకోవడం అవసరం లేదు. నెంబర్ 2. నెంబర్ 3, సముద్రంలోకి పోయే నీళ్లు కింద మేము వాడుకుంటాము, పైన డెఫిసిట్ వచ్చినప్పుడు పైన నిండితే కింద నిండడం అనేది కూడా కరెక్ట్ కాదు. డెఫిసిట్ వచ్చినప్పుడు పైన కూడా నిండవు కదండి. పైన మొత్తం ఆపుకుంటారు అనేది ఎట్లుంటదండి? 75% డిపెండబిలిటీ కింద ఒక ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అందుకే కేఆర్ఎంబి జిఆర్ఎంబీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం గోదావరిలో దాదాపు యావరేజ్ గా 2000 టీఎంసీలకు పైన సముద్రంలో కలుస్తున్నాయి కదా. అదే భరత్ గారు, యావరేజ్ గా ఓవరాల్ గా 100 ఏళ్ల చూస్తే 100 ఏళ్ల క్రితం ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్ని వాడుకుంటున్నామా, అని కట్టుకున్నామా? 390 టీఎంసీ ఛత్తీస్గఢ్ కట్టుకుంటది. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము గే స్టేషన్ లో మీరు గత 100 ఏళ్ల యావరేజ్ చూడొద్దండి. 100 ఏళ్ల యావరేజ్ కాదు, లాస్ట్ 30 years యావరేజ్ చూసినా 2500 3000 టీఎంసీలు ఉంది కదా. నో 1138 టీఎంసీ 2023 రిపోర్ట్ నేను మీకు పంపిస్తాను భరత్ గారు. నిన్న నేను ప్రెస్ పెట్టి కూడా చూపెట్టాను, ప్రెస్ కూడా ఇచ్చాను, మీకు కూడా పంపిస్తాను. 2023లో ఏది వీళ్ళ 2023 రిపోర్ట్ ఆఫ్ జూన్ 2023 రిపోర్ట్ ఆఫ్ సిడబ్ల్యూసీ 1138.9 టీఎంసీ ఈజ్ వాట్ యావరేజ్ వాటర్స్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సీ ఎవ్రీ ఇయర్. యావరేజ్ వాటర్స్ దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆల్రెడీ పైన కట్టుకున్న ప్రాజెక్ట్స్ వాడుకోనివి, అసలు కట్టుకోనివి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తీయాల లెక్కలు. ఇదంతా సిడబ్ల్యూసీ చేయాలి. మనము ఎవరి దృక్పథం వాళ్ళకు ఉండొచ్చు, రాష్ట్రాల వైజ్ గా దృక్పథం ఉండొచ్చు, పర్సనల్ దృక్పథాలు ఉండొచ్చు, బట్ ప్రామాణికత అనేది సిడబ్ల్యూసీకే ఉంటుంది కదా. ఓకే ఓకే ప్రకాష్ గారు.